యేసయ్య సిలువను మోయడానికి ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డాడండి అతను. దేవునికి స్తోత్ర. ఎవరికి లేని ఆయనకు వచ్చింది. అతను ఎక్కడి నుండి కాదు, పక్క ఊరు నుండి వెళ్తుంటే అతను పట్టుకొచ్చి ఆయన మీద పెట్టారు. కానీ ఆయన పేరు ఇక్కడ రాశారు, కురేనీయుడైన సీమోను. బలవంతం చేశారట, ఇలా పెట్టి మోయమన్నారట. ఆయన అన్నాడు కదా, మోయును అని అనలా, కొంత దూరం మోసాడు. ఇందులో ఈయన గురించి మనం చదువుకుంటే ఇక్కడ ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంది. యేసయ్య సిలువను మోయడానికి నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన సిలువను అంటే కనబడుతున్న అదిగో ఆ సిలువ గురించి కాదు, కానీ అదిగో సిలువ అనగానే శ్రమ, అది మోయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. అలాంటి అనుభవం కురేనీయుడైన సీమోనుది. కాబట్టి సీమోను అనగా అర్థము దేవుడు వినుచున్నవాడు. అలాంటి ఆయనలో కొన్ని విషయాలు మనం చదువుకుంటే ఆ 32 వచనములో మొదటి మాట, మరలా 32 వచనం చదువుదాం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును కనబడగా ఆయన సిలువ మోయుటకు. కనుక ఒకటే మాట ఇక్కడ, ఫస్ట్ మాట ఏంటయ్యా అంటే అనుకోనని పిలుపు వచ్చింది ఆయనకి. అది యేసయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది. కానీ వాళ్ళ మీద పెట్టల ఈ సిలువ. అతను వెళుతుండగానే తీసుకొచ్చాట, అతని మీద ఏం చేశారట? సిలువనంట బలవంతంగా ఆయన మీద పెట్టారట. అంటే తన పిలుపు ఏంటయ్యా అంటే అనుకోలా, సడన్గా జరిగింది అంటారు చూసావా? అంటే అతని యొక్క పిలుపు అనుకోకుండానే జరిగిపోయింది. అంటే దాని అర్థం ఇంకా లోతుగా మనం చూసినట్లయితే దేవుని పిలుపు మన జీవితంలో ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎలాగ ప్రభు తన పరిచర్య కోసమై, తన యొక్క పని కోసమై, తన యొక్క సేవ కోసమై దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో ఎవరికీ తెలియదు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం నేను అనుకోలేదండి ఈ సేవ చేస్తానని, నేను అనుకోలేదండి ఈ పనిలో ఉంటానని, నేను అనుకోలేదండి ఈ సంఘ పరిచర్యలో నేను బాధ్యతగా చేస్తానని, ఈ పనిలో ఉంటానని అనుకుంటాను చూసావా? అనుకోకుండానే దేవుడు ఆయన పిలిపిస్తాడు పని కోసమే. అనుకోకుండానే జరిగిపోద్ది. ఇలాగే ఈ కురేనీయుడు సీమోను అలాగా వెళుతుండగానే రోమా సైన్యం పట్టుకొచ్చారట. ఎందుకు పట్టుకొచ్చారో తెలియదు. పట్టుకొచ్చి అతని మీద సిలువ వచ్చి పెట్టి